ఫ్రెండ్స్, మన అంగన్వాడీ మొబైల్లో ఇచ్చిన నవచేతన యాప్ గురించి చూద్దాం. ఇప్పుడు నవచేతన యాప్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు నాకేమైందంటే పిన్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ చెయ్యని వాళ్ళకి ఆఫీస్ నెంబరు అడుగుతుంది. ఆ ఆఫీస్ నెంబర్ని ఎంటర్ చేయండి. అందులో ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం పిన్ పెట్టుకోవాలి. పిన్ను ఎలా పెట్టుకోవాలంటే ఆల్టర్నేటివ్ 1 1 2 3 4 అట్లా పెట్టకూడదు. 1 3 5 7 కానీ మళ్ళీ 9 కానీ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఆల్టర్నేట్ నెంబర్స్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్న తర్వాత మనము చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 1 3 5 8 పెట్టుకున్నా. ఓకే, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్క్రీనింగ్ అవుతుంది. మీకు కొంచెము టైం పడుతుంది స్క్రీనింగ్ కావడానికి. ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది. నేను ఓపెన్ చేసినాను కాబట్టి ఒక 1 మినిట్లో అయిపోయిందనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ పిల్లలు మనకు 2 నుంచి 3 మంత్స్ పిల్లలు, 4 6 మంత్స్ పిల్లలు, ఇలా పిల్లలు వచ్చింది. నేనేం చేసినాను, 4 to 6 పిల్లల్ని కంప్లీట్ చేసినాను. ఇక్కడ ఇలా కంప్లీట్ అయిపోతే ఇట్లా పూర్తి అయిపోయిందని వస్తుంది. ఇప్పుడు చూద్దాం 7 to 12 మంత్స్ పిల్లలు. ఇప్పుడు ఇక్కడ పాపని ఇట్లా సైడ్న ఎంచుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్రీనింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది, మీ బిడ్డ యొక్క అభివృద్ధి సంబంధిత ఆలస్యాల కోసం స్క్రీనింగ్కు మీరు సమ్మతిస్తున్నారా? సమ్మతిస్తున్నాము అని అవును అని మనము నొక్కాలి. తర్వాత మీ బిడ్డ యొక్క స్క్రీనింగ్ సమాచారాన్ని పరిశోధన మరియు సేవల మెరుగుదల కోసం వాడేందుకు మీరు సమ్మతిస్తున్నారా? ఇక్కడ తల్లి సమ్మతం, ఇక్కడ అంగన్వాడీ అవును. ఇక్కడ ఏమవుతుందంటే తదుపరి తల్లి సంతకం పెట్టాలి. అందుకు మనము తల్లి సంతకం దగ్గర టచ్ చేస్తాం. టచ్ చేస్తే అప్పుడు ఇక్కడ బాక్స్ ఉంది, వైట్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మనము ఎంటీ వేలుతో టచ్ చేసినా వాళ్ళది పడుతుంది అనమాట. ఏంటి, ఇప్పుడు ఇలా చూడండి, వేలుతోనే, పెన్ను అక్కర్లేదు, అలా వాళ్ళ సంతకం పడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ అంగన్వాడీ వాళ్ళది సంతకం అడుగుతుంది. ఇప్పుడు మన సంతకం, దీన్ని సమ్మతిస్తున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. క్వశ్చన్స్ అడిగినప్పుడు మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, ఉదాహరణకు శ్వాస తీసుకోవడము, ఆహారం తినడం లేదా రోజువారీ ప్రవర్తనలో ఏమైనా సమస్యలు కనిపిస్తున్నాయా? వాళ్ళ తల్లిని అడుగుతాము, ఇవన్నీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేసి. వాళ్ళు లేదు అని అంటే కనుక కాదు, ఈ సమస్యలు లేవు అనేదానికి కాదు అని మనం టచ్ చేస్తాం. ఇప్పుడు పాప ఇంతకు ముందు చేయగలిగిన దాన్ని ఇప్పుడు చేయడం మానేసిందా? అవును అంటే తల్లి చెప్పిన వివరాలను నమోదు చేసుకుంటాం. అంటే ముందు చేసే పనులు ఇప్పుడు మానేసి ఉంటారా అనేసి, దానికి కూడా కాదు. ఇప్పుడు ధృవీకరించండి. ఓకేనా? ఇప్పుడు మీ బిడ్డను మీ కాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి వీపు మీ కాళ్ళకు ఆనించి ఉండేలా చూడండి. బిడ్డ వంగకుండా పడిపోకుండా కనీసం 30 సెకండ్ల పాటు వెన్ను నిటారుగా ఉంచి కూర్చోగలిగితే అవును అని నమోదు చేయండి. ఇప్పుడు ఇవన్నీ మనము క్వశ్చన్ వచ్చింది కదా, చదివినాము, టకటక అవును అని కొట్టేసినాము అంటే కాదు, అది తీసుకోదు. వెయిట్ చేయాలి. మనము రియల్గా ఆడ చెయ్యలేకపోయినా కూడా కనీసము 1 మినిట్ వెయిట్ చేసి ఇక్కడ అవును అని చేయాలన్నమాట. వెంటనే చేయకూడదు. ఇప్పుడు బిడ్డను నేలపై కూర్చోబెట్టండి. ఏ సహాయం లేకుండా బిడ్డ వెన్ను నిటారుగా ఉంచి 10 సెకండ్ల పాటు సొంతంగా కూర్చోగలిగితే అవును అని నమోదు చేయండి. అంటే మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేయాలా, మళ్ళీ ఒక 2 మినిట్స్ అయినా వెయిట్ చేయాల్సిందే.
ఇప్పుడు మనం టచ్ చేసినాం. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. బిడ్డకు కొంచెం దూరంలో ఒక ఆకర్షణీయమైన బొమ్మను ఉంచండి. బిడ్డ తన చేతులు మోకాళ్ళు సాయంతో పొట్ట నేలకు తగలకుండా శరీరాన్ని పైకి కనీసం 3 అడుగులు ముందుకు పోగలిగితే అవును అని నమోదు చేయండి. అంటే మనం ఈ యాక్టివిటీ చేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంటే అది చేసేదానికి టైం పడుతుంది కదా అని వాళ్ళు కూడా చూస్తారనమాట. ఇప్పుడు మనము ఇక్కడ చదవడము కొంచెం కష్టంగా అనిపిస్తే మనం ఇక్కడ వినండి అనే చోట ఉంది. వినండి అనే చోట టచ్ చేస్తే మనకు బిడ్డకు కొంచెం వినిపిస్తుంది. దూరంలో ఒక ఆకర్షణీయమైన బొమ్మను ఉంచండి. బిడ్డ తన చేతులు మోకాళ్ల సాయంతో లేదా పొట్ట నేలకు తగలకుండా శరీరాన్ని పైకి లేపి కనీసం 3 అడుగులు ముందుకు ప్రాకగలిగితే అవును అని నమోదు చేయండి. ఇది అందరి పిల్లలకి రాదు, ఓన్లీ 7 to 12 months పిల్లలకి మాత్రమే. అవును. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం చదవడం ఎందుకు అనే పాట అయితే ఇక్కడ వినండి. బిడ్డను కుర్చీ లేదా బల్ల పక్కన నిలబెట్టండి. మీరు ఎలాంటి సహాయం చేయకుండా బిడ్డ ఆ ఫర్నిచర్ పట్టుకొని తనంతట తానుగా నిలబడగలిగితే అవును అని నమోదు చేయండి. కొంచెం సేపు నిలబడిన తర్వాత కూర్చున్నా పర్వాలేదు. సరే, మనం ఇప్పుడే వెంటనే టచ్ చేయకూడదు, అవును అనేసి వెయిట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి కనీసం 1 minute వెయిట్ చేయాల్సిందే. మనం ఇట్లా వెయిట్ చేయకోకుండా చేసినా కూడా అది స్క్రీనింగ్ అనేది వెనక్కిపోతుందంట. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే ఆ బిడ్డకి. ఒకవేళ 16 minutes కానీ 20 minutes చేస్తే పర్లేదు, 8 minutes చేసినా కూడా వెనక్కిపోతుందంట, రెడ్ మార్క్లో పడిపోతుందంట. అంటే వీళ్ళు చెయ్యకుండా ఇదంతా టచ్ చేసుకుంటూ పోయినారు అనేసి అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం అవును టచ్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ చూడండి. బిడ్డ ఏదైనా ఫర్నిచర్ లేదా గోడ ఆధారంగా పట్టుకొని అడుగులు వేయగలుగుతుందేమో గమనించండి. ఒకవేళ బిడ్డ అలా నడవగలిగితే అవును అని నమోదు చేయండి. అవును టచ్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్. బిడ్డను ఏ ఆధారం లేకుండా నిలబెట్టండి. బిడ్డ పడిపోకుండా తన బరువును 2 పాదాల మీద ఆపుతూ కనీసం 5 సెకన్ల పాటు నిలబడగలిగితే అవును అని నమోదు చేయండి. అవును టచ్ చేసినాం. ఇవన్నీ మనము ఇంట్లో చేసేవి కాదు, బిడ్డ దగ్గరికి వెళ్ళి హోమ్ విజిట్ చేసినట్టు. ఈ బిడ్డ దగ్గరికి వెళ్ళి తల్లి సహకారంతో ఇవన్నీ చేస్తూ పోవాలి. బిడ్డ ముందు ఒక చిన్న ఆహారం లేదా గుండి ఉంచండి. బిడ్డ తన బొటనవేలు చూపుడు వేలు కలిపి పట్టుకుంటూ దానిని సులభంగా పైకి తీసుకోగలిగితే అవును అని నమోదు చేయండి.
అవును, టచ్ చేసినాం. మనము ఇంతసేపు వెయిట్ చేయాలా, వెయిట్ చేసేందుకు లేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. బిడ్డ చేతిలో బ్లాక్ పట్టుకున్నప్పుడు అదే చేతికి మరో బ్లాక్ ఇవ్వడానికి బిడ్డ ప్రయత్నించు. ఒక చేతిలో బ్లాక్ పట్టుకున్నప్పుడు అదే చేతిలో మరో బ్లాక్ ఇవ్వడానికి ప్రయత్నించండి. బిడ్డ మొదటి బ్లాక్ ని తన రెండో చేతికి మార్చుకొని మీరు ఇచ్చే కొత్త బ్లాక్ ని తీసుకుంటే అవును చేయండి. అవును, టచ్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. బిడ్డ చేతిలో ఒక బ్లాక్ ని ఉంచి దానిని పక్కన ఉన్న గిన్నెలో వేయమనండి. బిడ్డ కావాలని ఆ బ్లాక్ ని గిన్నెలో లేదా గిన్నె మీద వేస్తే అవును అని నమోదు చేయండి. అవును, నెక్స్ట్ క్వశ్చన్. రెండు వస్తువులను ఒకదానికి ఒకటి తాకించి కొట్టడం లేదా ఒక వస్తువుతో నేలపై తట్టడం లాంటివి బిడ్డ కావాలని చేయగలిగితే అవును అని నమోదు చేయండి. పిల్లలు చేయకపోతే మనం కాదు అనైనా చెయ్యొచ్చు, కానీ దానికి చాలా రీజన్స్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అవును, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. బిడ్డ ఆ లేదా ఊహ్ వంటి అచ్చు శబ్దాలే కాకుండా బ్, ద, ముహ్ లాంటి హల్లు శబ్దాలను రోజులో కనీసం ఒక్కసారైనా చేస్తుంటే అవును అని నమోదు చేయండి. అవును, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. బిడ్డకు ఒక బొమ్మ ఇచ్చి గమనించండి. బిడ్డ మామూలుగా మాట్లాడుతున్నట్టుగానే స్వరంలో హెచ్చు తగ్గులు చూపిస్తూ మధ్యలో ఆగుతూ అర్థం కాని శబ్దాలు చేస్తుంటే అవును అని నమోదు చేయండి. అవును, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. నేను కూడా బిడ్డ ఫస్ట్ టైం తనకు చేస్తున్నాను ఇది. ఏదైనా కావాలనుకున్నప్పుడు
చెయ్యి చాపడం, వేలితో చూపడం లేదా వెళ్ళేటప్పుడు టాటా చెప్పడం లాంటి సైగలు వాడితే అవును అని నమోదు చేయండి. 7 to 12 years నేను కూడా ఫస్ట్ టైము. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవును, మళ్ళీ క్వశ్చన్. ఒక్క గిలక్కాయని గాని గిన్నెను గాని నేలపై పడేసి పెద్దగా శబ్దం చేయండి. బిడ్డ ఆ శబ్దం వచ్చిన వైపు తల తిప్పి చూస్తే అవును అని నమోదు చేయండి. మళ్ళీ క్వశ్చన్. బిడ్డకు ఇంతవరకు చూడని ఒక కొత్త బొమ్మను చూపించండి. బిడ్డ దాన్ని చూడడం, తాకడం లేదా దాని కోసం చెయ్యి చాచటం ద్వారా ఆసక్తి చూపిస్తే అవును అని నమోదు చేయండి. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. బిడ్డ ఆడుకుంటున్న బొమ్మను వస్త్రం కింద పూర్తిగా దాచి బొమ్మ ఎక్కడుంది అని అడగండి. బిడ్డ ఆ వస్త్రం కింద వెతికే ప్రయత్నం చేస్తే అవును అని నమోదు చేయండి. ఒక చెంచాకి దారం కట్టి ఆ చెంచాను బిడ్డకు కొంచెం దూరంలో పెట్టి దారం చివర బిడ్డకు అందుబాటులో ఉంచండి. బిడ్డ ఆ దారాన్ని లాగి వస్తువును తన వైపుకు తెచ్చుకోగలిగితే అవును అని నమోదు చేయండి. బిడ్డ ముందు బ్లాక్లు ఒక కప్పు ఉంచి అందులో వేయడం చూపించండి. బిడ్డ కనీసం ఒక్క బ్లాక్ అయినా కప్పులో వేస్తే అవును అని నమోదు చేయండి. బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఓదార్చగానే 1 నిమిషంలోపు ఊరట పొందితే లేదా అసలు ఏడవకుండా సంతోషంగా ఉంటే అవును అని నమోదు చేయండి.
తల్లిదండ్రులు question. నవ్వినా, పిలిచినా లేదా తాకినా బిడ్డ కూడా స్పందిస్తూ తిరిగి నవ్వుతుంటే అవును అని నమోదు చేయండి. తల్లిదండ్రులు గదిలోకి రాగానే వాళ్ళను చూసి బిడ్డ సంతోషంతో నోటితో శబ్దాలు చేయడం లేదా కాళ్ళు చేతులు కదిలిస్తే అవును అని నమోదు చేయండి. మిగతా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు బిడ్డ వాళ్లను ఆసక్తిగా చూడటం, వాళ్లను కళ్ళతో అనుసరించటం లేదా నవ్వటం లాంటివి చేస్తే అవును అని నమోదు చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలాంటివి ఏమైనా డిసీజెస్ ఉంటే మనము ఇక్కడ ఎంచుకోవచ్చు, ఉంది లేదు అనేది. లేదు, ఇప్పుడు నేను ఏమీ లేదు. ఒకవేళ ఉంటే మీరు ఏమైనా ఉంది అని పెట్టుకోవచ్చు. బిడ్డ ప్రశాంతంగా ఉన్నప్పుడు పాదాలను జాగ్రత్తగా పరిశీలించండి. పాదాల కదలికను గమనించండి. ఏదైనా ఒక పాదం లోపలి వైపు తిరిగినట్టు లేదా ఇవన్నీ చదువుకొని ఉంటే, ఏమైనా డిసీజెస్ ఉంటే ఇక్కడ దాన్ని ఎంచుకోవచ్చు అనమాట. నేనైతే ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ బిడ్డను చూడండి, సంరక్షకుని సహాయంతో అంటే తల్లి సహాయంతో గోప్యతకు భంగం కలగకుండా అవసరమైనంత వరకు మాత్రమే బట్టలు తొలగించి వెన్నెముక మరియు తల వెనుక భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇలాంటివి ఏమైనా ఇక్కడ ఉన్నాయి కదా, అవి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఇవి ఎంచుకోవాలన్నమాట. నాకైతే ఏమీ లేవు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంసీ కార్డును పరిశీలించండి. బిడ్డ ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు పెదవులు, నాలుక మరియు గోళ్ళలో నీలిరంగు అంటే ఏడ్చినప్పుడు మాత్రమే అట్లా కలర్ మారిపోవడము, పాలు తాగేటప్పుడు మారిపోవడము, ఇవన్నీను ఈ ఎంసీపీ కార్డును తీసుకొని పరిశీలించాలి. దాంట్లో ఏమైనా డిసీజెస్ ఉన్నాయని డాక్టర్లు చెప్పినారా ఏంటి ఏమని. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక అన్నిటికీ మనము అవును అవును అని కొట్టుకుంటూ పోయినాం, కానీ ఇక్కడ అలా చేయకూడదు. నీలంగా మారడం అంటే అది డిసీజ్ ఉన్నట్టు అందుకు, కాబట్టి మనము కాదు. ఓకే, నీలంగా మారడం. ఆయాసం, చెమట అంటే పిల్లోడు కొంచెం నడిచినప్పుడు అట్లా ఏదన్నా ఆయాసము అవునని పెట్టకూడదు. ఆయాసం కాదు. ఓకే, వేగపు శ్వాస ఒకవేళ ఉంటే మీరు డిసీజెస్ ఏదన్నా ఉంటే అది పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తదుపరి ఇక్కడ ఉంది కదా, తదుపరి నెక్స్ట్. ఓకే, బిడ్డ ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, గోర్లు నీలిరంగుగా ఉన్నాయా? కాదు. పాలు తాగేటప్పుడు లేదు. చేతికి కాళ్ళు చేతులు పరిశీలించాలి. చేతికి వేళ్ళు కానీ ఇవన్నీ బాగున్నాయా అంటే అంతా బాగుంది. ఇప్పుడు చూడండి, ఏదన్నా మలద్వారం దగ్గర కానీ ఏదైనా సమస్య ఉంటే వాటికి ఎలాంటి సమస్య లేదు అని పెట్టిన నేను. ఇప్పుడు వాళ్ళని తల్లిని అడగాల, ఏదైనా డాక్టరు డౌన్ సిండ్రోమ్ కానీ ఇవన్నీ ఏమైనా సమస్యలు ఉన్నాయని డాక్టర్ చెప్పినారా అని అంటే కాదు. శబ్దానికి స్పందిస్తుందా బిడ్డ? తన పేరు శబ్దానికి అంటే మనం బిడ్డని పిలిస్తే ఏదైనా వెనక్కి తిరిగి చూడడం కానీ అట్లాంటివి అంటే స్పందిస్తుంది. బిడ్డ పుట్టినప్పుడు వెనుకిడి పరీక్ష జరిగిందా? ఏమిటి? అవును. ఫలితం సాధారణం అంటే బాగుంది అని. ఇప్పుడు ఇది పూర్తి అయిపోయింది. అంత స్క్రీనింగ్ అయిపోతే ఇలా పూర్తి డన్ అని వస్తుంది అనమాట. ఈ డన్ నొక్కితే మనకి ఇక్కడ చూడండి టైమింగ్, నాది టైం ఎంత పట్టింది,
23 నిమిషాలు పట్టింది, 22 సెకండ్లు పట్టింది. అంటే ఇక్కడ పాస్ అని ఇచ్చింది. కాకపోతే మనము 10 నిమిషాలు కానీ అట్లా చేస్తే ఇక్కడ రెడ్ మార్క్ వస్తుంది. అది మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి, మనము సమర్పించండి. ఇది స్క్రీనింగ్. ఇది మనము ఇది చేసాం, అంత గ్రీన్లో వచ్చింది. బిడ్డది పూర్తి అయిపోయింది అనమాట స్క్రీనింగ్. ఈ పేరెంట్ యాప్తో అనుసంధానం అంటే తల్లికి బిడ్డకు మనం స్క్రీనింగ్ చేసినామనేది పోతుంది అనమాట ఓటీపీ ద్వారా. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతా ఉందంటే స్మార్ట్ ఫోన్ ఉందా తల్లికి, వాట్సాప్ ఉందా, ఓకే నిర్ధారించండి. ఇది బిడ్డది కోడ్ నెంబర్, అది ఓకే డన్. ఇది స్క్రీనింగ్ అయిపోయింది. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బిడ్డకి అట్లా గ్రీన్ మార్కులో వస్తుంది. అది ఇప్పుడు ఇది ఎదుగుదల సమస్య, ఏదైనా సమస్య ఉందా అంటే ఇప్పుడు ఇవన్నీ మనము ఏమైనా జ్వరము అట్లాంటివి ఏమైనా వచ్చి ఉంటే వాటిని ఎంచుకోవాలి. లేకపోతే ఇది కోడ్ ఇచ్చేసినాం మనము ఇందాకనే. ఇది తల్లికి కోడ్ అనేది వాట్సాప్ ద్వారా ఇది అయిపోయింది కదా. ఇంకా ఏదైనా ఫిర్యాదులు బిడ్డ వేరే ప్రాంతానికి అంటే మైగ్రేట్ అవుట్ చేయాల్సి వస్తే ఒకవేళ ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఎదుగుదల తనిఖీ. ఇక్కడ మనము బిడ్డకి గ్రోత్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఏదన్నా బిడ్డను ఎంటర్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కానీ బిడ్డ పేరు కానీ ఏదైనా తప్పులు వేసి ఉంటే ఇక్కడ మార్చుకోవచ్చు మనము. ఇంకంతేను. ఓకే, నాకు ఒక బిడ్డ స్క్రీనింగ్, ఇది ఒక పాపకు ఇది ఇట్లా బిడ్డ దగ్గర స్క్రీనింగ్ అయిపోయినట్టుగా ఇలా వచ్చింది కదా.